కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బోడెపల్లి అందవెల్లి బట్పల్లి గ్రామాలలో బీజేపీ ప్రచారంలో జోరును పెంచింది. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అల్లం పెంటయ్య, చెనకపూరి లలిత, బడిరామ్, తొర్రెం రాధబాయిలకు మద్దతుగా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించకపోవడంతో గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఏదో ఒకటే కొన్ని గ్రామంలో సబ్సిడీలు కొత్త ఎలక్ట్రిక్ మీద బ్రిడ్జ్ కావాలి, ఇందిరమ్మ ఇండ్లు 20 కావాలి, రోడ్ డ్యాము కొండోర్ర మీద రోడ్ డ్యామ్ కావాలి, 2 సిమెంట్ రోడ్లు కావాలి, ఈ సంవత్సరం బోర్వెల్లు 4 కావాలి, పొలం బాటలు 3 కావాలి అని అందుబాటులో ఉంటాం. ఇది పురుషోత్తమరావు గారికి చాలా ఆత్మీయంగా పెద్దలు అమ్మ ఏది ఎక్కడ రోడ్లు కానివ్వండి, ఇండ్లు కానీ ఈ ఎర్రగున ఇండ్లన్నీ పురుషోత్తమరావు గారి హయాంలో అయిన ఇండ్లే. అవునా? ఈ ప్రాంతంతో గొప్ప అనుబంధం ఉండే కాబట్టి మీరు ఆలోచన చేయండి మిత్రులారా. నాకు ఎట్లయితే మీరు పెద్ద అయితే నాకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు మీరు. అవునా? అభివృద్ధి ఇంకా 2 అడుగులు ముందుకేద్దామా లేక 1 అడుగు వెనకకేద్దామా ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ కోనప్ప పార్టీకి చెందిన రాజన్న దగ్గర ఏమున్నది? ఆయన పార్టీ అధికారంలో ఉన్నదా? ఆయన ఎమ్మెల్యే ఉన్నాడా? ఏం చేస్తాడు గెలిచి? 30 సంవత్సరాలు ఏం చేసిండు? అయితే ఇప్పుడు అధికారం లేని టైంలో ఆయన ఏం చేస్తాడు? ఆలోచన చేయండి. నన్ను ఎట్లయితే ఆదరించారో మా పెంటును కూడా అట్లనే ఆదరించండి. దసరు పటేల్ పెద్ద మనిషి, పోయినసారి నిల్చున్నాడు, కొద్ది ఓట్లతోటి ఆయన గెలవలేకపోయింది. ఎందుకంటే అప్పుడు మనం గెలిచి లేము, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే, అందరిని బెదిరించుడు. అప్పటికి బెదిరించుడు. ఈ స్పాంజ్ ఐరన్ కంపెనీ అని చెప్పి ఊర్లో భూములన్నీ గుంజుకున్నారు. అవునా? ఇక్కడ వాళ్ళను అక్కడ వాళ్ళని 3 ఊర్ల వాళ్ళను. ఆ స్పాంజ్ ఐరన్ కంపెనీ ఏడమైంది, ఆ భూములు ఏడమైనాయో లెక్కలేదు, పత్రం లేదు. ఈ మహానుభావుడే దానికి మధ్యవర్తి. అవునా? అడుగు బిగించాలి. యువకునికి మనం అవకాశం ఇచ్చినాం కాబట్టి మంచి ఆలోచన చేయండి, కత్తెర గుర్తుకు ఓటేయండి. ఈ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది, పెంటు గారి. ఇక్కడ నుంచి సమస్య ఉన్నదని చెప్పే వాళ్ళు కూడా నాకు కావాలి, వారికి బలం కావాలి. వట్టిగా ఆటుమూటు యుద్ధం తెలుగు పిల్లలు అందరూ నాకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. కాబట్టి అదే ఆదరణ మన పెంటు మీద కొనసాగించాలి, అభివృద్ధిలో ముందుకు పోవాలి. స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఏ ఉన్నా కూడా పరిష్కరించే బాధ్యత నాది. స్థానికంగా సర్పంచు ఎట్లాంటి వాడు ఉండాలంటే వచ్చే పైసల్ని సక్రమంగా ఉపయోగించేటోడు ఉండాలి, నిస్వార్థపరుడై ఉండాలి. నటున్న వాడికి అవకాశం ఇస్తే మీ ఊరు అధోగతి పాలవుతుంది, అయింది కూడా. ఈసారి ఆశయంతో ఉన్న వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వండి. కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల కోసం రాజకీయాలను పనంగా పెట్టి ఊరును డెవలప్ కాకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళ కబంధ హస్తాల నుంచి ఊరును బయటికి తీస్తారా లేదా అనేది ఈ ఎన్నికల్లో మీరు